ఈరోజు అయితే నేను పారాషూట్ ఆయిల్ ఛాలెంజింగ్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, ఇప్పుడైతే నేను పారాషూట్ తీసుకున్నాను కానీ చిక్కులు అయితే హెయిర్కి తీసుకోవాలి కదా. సో ఇప్పుడైతే నేను ఫిజీ హెయిర్ లేకుండా కోమ్ చేసేసుకుంటాను. ఓకే, సో దిస్ ఈస్ కోమ్ ఐఎమ్ యూజింగ్. ఓకే, I'm using bring the comb now. this was One more is there, no? Yes. knuckle comb. Okay, wait, I'm taking some knuckle. సో మీకోసం అయితే నేను పారాషూట్ ఆయిల్ అయితే పెట్టుకొని చూపిస్తాను. ఓకే, Pink దిస్ or ఈస్ green? ఆల్ అబౌట్ Pink or green? ఎనీథింగ్. Pink color, no? అయ్యా, సో మీకోసం అయితే పారాషూట్ ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ కోమ్ యూస్ చేయాలి. ఓకే, హే, చికెన్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే అప్లై చేసేసుకున్నాను. ఓకే, Inlay, please. సో హెయిర్ ఆయిల్ ఛాలెంజ్. ఈ వేసవిలో ముఖ్యంగా మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డోంట్ డిస్టర్బ్ లాసియా. నేను చిక్కులు తీసుకుంటున్నా. మా మమ్మీ నాకు కింద బస్తీ ఇస్తుంది. గో దట్ సైడ్ లాసియా. నేనైతే డెఫినెట్గా ఓన్లీ నైట్స్ అయితే అప్లై చేసుకొని మార్నింగ్ అయితే హెయిర్ వాష్ చేసేస్తాను అనమాట. మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. చేసుకొని మంచిగా మసాజ్ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది. ఓకే, స్ట్రెస్ నుంచి, హెడేక్ నుంచి ఓకే మంచిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఈ ఆయిల్ రూట్స్కి అంతా అబ్జర్వ్ చేసుకొని మంచిగా నిద్ర పడుతుంది డెఫినెట్గా అయితే. హే గాయ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే నేను ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. చూసారా, స్కాల్ఫ్కి మంచిగా అప్లై చేసుకోవాలి మనం. సో దట్ ఆయిల్ అనేది మన రూట్స్కి అబ్జర్వ్ చేసుకొని మనకి హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ రీగ్రోతింగ్కి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ ఆయిల్ మసాజ్ అనేది మనము వీక్లీ ట్వైస్ చేసుకుంటే హెయిర్ రీగ్రోత్కి చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమంటారు, ప్లాంట్స్కి వాటర్ ఎంత అవసరమో అలాగే మన హెయిర్కి కూడా ఆయిల్ అంతే అవసరం. ఓకేనా ఫ్రెండ్స్, ఎలాగైనా సరే మీరు ఇప్పటివరకు మీరు ఆయిల్ అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి. మోర్ ఓవర్ 1 అవర్ పెట్టుకొని హెయిర్ వాష్ చేస్తుంటారు. అలా కాకుండా ఈ విధంగా అయితే నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాతకి ఇలా అల్లుకుంటాను అనమాట. నైట్ ఓవర్ నైట్ అంతా పెట్టేసుకోవాలి. అది ఈ సమ్మర్లో అయితే అది మనకు బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఇది కనుక మీరు చేసినట్లయితే ఆ ఛాలెంజ్లో అయితే విన్ అయినట్టు. సో నేను చూసారా ఈ విధంగా అయితే హెయిర్ అప్లై చేసుకున్నాను. అండ్ మార్నింగ్ నేనైతే తల స్నానం చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, సో దట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి. నాకైతే చాలా బూస్టప్గా ఉంటుంది. ఓకే, టేక్ కేర్, బాయ్. రేపు మార్నింగ్ అయితే కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నైట్ అయితే హెయిర్ అప్లికేషన్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే హెయిర్ వాష్ చేశాను. తర్వాత నా హెయిర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, సో మీరు కూడా ఓవర్ నైట్ పెట్టుకుంటే మీకైతే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో బాయ్.